బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి యోగంలోని మనం ఇప్పటి వరకు 25 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 26వ శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. ఈ విభూతి యోగం మొత్తం కూడా ఆచరణాత్మకమైన జ్ఞానమే. అంటే మనము దేన్ని విన్నదాన్ని ఆచరించాలి అనుకునేటప్పుడు ఆ దానికి కావలసిన ఉమ్, గుర్తులు, అంటే దేని నుంచి నేర్చుకోవాలి, దేని నుంచి ఏం నేర్చుకోవాలి, అసలు ఏంటిది నాకు నిరంతరం గుర్తుండేటట్టుగా, నాకు అవగాహన అయ్యేటట్టుగా, మర్చిపోకుండా దేన్ని చూసినా కూడా పరమాత్మ యొక్క విభూతులు, దివ్య లక్షణములు నన్ను గుర్తు చేసే విధంగా అవి అవి చూడగానే ఓకే, నాలో ఈ లక్షణం ఉందా లేదా, నేను ఎంతవరకు వచ్చాను, నేను ఎంతవరకు నేర్చుకున్నాను అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వీలయ్యేటట్టుగా మనకి అర్జునుడి ప్రశ్నకి సమాధానంగా కృష్ణ పరమాత్మ విభూతుల గురించి, ఈ సృష్టిలో నా విభూతులకి అంతమే లేదు, కానీ నువ్వు అడిగావు కాబట్టి కొన్నింటిని చెప్తాను, కొన్నింటి గురించి వివరిస్తాను అని చెప్పడం ప్రారంభిస్తారు. 20వ శ్లోకం నుంచి మొదలవుతాయి విభూతులు. ఓకే, ఈ రోజు మనం 26వ శ్లోకం. ప్రతి దాంట్లో కూడా వీటిలో ఇది నేను, వీటన్నిటిలోన ఇది నేను, ఈ గ్రూప్ లోన ఇది నేను అని చెప్పి ఒక 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 ప్రత్యేకంగా ఒక దాన్ని తీసి మనకి పరిచయం చేస్తారనమాట. ఎందుకు అలాగా అంటే వీళ్ళందరూ కూడా అంత ఉన్నతమైన వాళ్ళే, కాకపోతే వాళ్ళందరికంట ఒక 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 విభూతి, లేదంటే ఒక తత్వంలోన ఒక తత్వాన్ని ఈ వ్యక్తి అవగాహన చేసుకున్నారు, పూర్తిగా పూర్ణంగా అవగాహన చేసుకున్నారు. తను ఆ విభూతి తానుగా మారిపోయారు. ఇది మనకి నేర్పిస్తారు ఈ అధ్యాయంలో. ఓకే, అది మనం గమనించాలి. సరే, నెక్స్ట్ 26వ శ్లోకం. మనం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. 26వ శ్లోకం అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా. 26వ శ్లోకంలో వృక్షములలో నేను అశ్వత్థ వృక్షమును, అశ్వత్థమును, దేవర్షులలో నారదుడను నేను, గంధర్వులలో నేను చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిల మునిని. దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునిని, వృక్షములలో అశ్వత్థ వృక్షము. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టు నేను అన్నారు. వృక్షాలన్నిటిలోనే వృక్షాలు అంటే పెద్ద పెద్ద చెట్లు బాగా విస్తరించి చక్కగా నీడిచ్చి కొన్ని ఏళ్ల పాటు అలాగే జీవించి ఉంటాయి. చూడండి, పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద జాతులకు చెందిన పెద్ద చెట్లు ఎన్ని ఏళ్లు గడిచినా అలానే ఉంటాయి. ఇంకా 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 విస్తరిస్తా ఉంటాయి. వందల వందల ఏళ్ళు అలా జీవించి ఉంటాయి. అలాంటి వృక్షాల్లోన విస్తరణ ఎక్కువ, ఆ వయస్సు, ఆ వాటి యొక్క స్పేస్, తీసుకునే స్పేసు, ఇటువంటివన్నీ వృక్షాలు. ఈ వృక్షాలన్నింటిలోన నేను రావి చెట్టుని అన్నారు. రావి చెట్టు తనలో పరమాత్మ యొక్క ఏ విభూతిని ఇముడ్చుకున్నది? ఎందుకు పరమాత్మ రావి చెట్టుని ప్రత్యేకించి చెప్తున్నారు? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. రావి చెట్టుకి సార్ చెప్తారు, రావి చెట్టు యొక్క ఆరా క్లియర్ గా తెలుస్తుందంట. దాని ఆరా దివ్యంగా ఉంటదంట. అంటే తనలోన ఆ దివ్యత్వపు లక్షణాన్ని తను ఇముడ్చుకుంది. అంతేకాదు, చూడండి, రావి మర్రి ఈ రెండిటికి కూడా ఊడల ద్వారా విస్తరణ చెందడం. ఊడలు ఉంటాయి కదా, ఈ రావి చెట్టుకి ఊడలు ఉంటాయి, మర్రి చెట్టుకి ఊడలు ఉంటాయి. అది దాని గింజ వ్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్
దాని ఊడని పైన కొమ్మ నుంచి ఊడ వస్తుంది, అది మట్టిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొత్త మొక్క వస్తుంది. ఇది ఈ రెండు చెట్లకి ఉంది ఈ లక్షణం. కానీ రావి చెట్టు మళ్ళీ మర్రి చెట్టు అనలా, మళ్ళీ రావి చెట్టు అనే అన్నారు. ఈ రావి చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటి? రావి చెట్టు యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, నాకు అర్థమైనంత వరకు, అదే అని నేను చెప్పట్లేదు, నాకు అర్థమైనంత వరకు, నేను విశ్లేషణ చేసుకున్నంత వరకు నాకేమనిపించింది అంటే, చూడండి, రావి చెట్టు ఎక్కడైనా మొలుస్తుంది. అది ఎలాగ మొలుస్తుందో తెలియదు. చిన్న చిన్న బిల్డింగ్లు తాలూకు బేట్లలోంచి వచ్చేస్తుంది మొక్క. ఎంత స్ట్రాంగ్ గా ఉంటదంటే దాని వేరుని ఎంత వరకైనా సరే అది వాళ్ళు దాన్ని ఆ బిల్డింగ్ ఏమంటాము బీటలు ఆ బీటలు ఇలాగా కొంచెం క్లియర్ చేసి మొక్కని పీకడానికి ట్రై చేస్తే మొక్క విరుగుతుంది, దాని కాండం విరుగుతుంది, కానీ దాని వేరు బయటికి రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వేరు బలం అయిపోతే గోడల్లో బీటలు వచ్చేస్తాయి, గోడ పగిలిపోద్దని చెప్పి దానికి యాసిడ్ వేస్తారనమాట. యాసిడ్ వేసి చంపుతారు. అంత బలిష్టంగా ఉంటది, అంత స్ట్రాంగ్ గా ఉంటది రావి చెట్టు. ఎక్కడైనా మొలుస్తుంది అంటే ఎటువంటి పరిస్థితులు, చూడండి, ఒక మొక్క మొలవడానికి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి. మట్టి, విత్తనము, మట్టిలో తడిదనము, సూర్యరశ్మి, ఆ విత్తనంలో మొలకెత్తే శక్తి, ఇవన్నీ సమకూరినప్పుడు అది మొక్క అవుతుంది. విత్తనం ద్వారా, కొన్ని విత్తనాల ద్వారా అవుతాయి, కొన్ని ఏమో డైరెక్ట్ గా ఆకుల ద్వారా అవుతాయి. రకరకాల రిప్రొడక్షన్, రకరకాలుగా కొత్త మొక్కలు వస్తాయి. కానీ రావి చెట్టు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలాగొస్తుందో తెలియదు, ఎక్కడెక్కడో పుడతది. తన యొక్క ఉత్పత్తిని తనని తాను సృజించుకోవడం, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా సరే, ఫేవరబుల్ కండిషన్స్ తో కూడా వల్ల సిమెంట్ గోడల మధ్యలో ఎలాగండి వస్తుంది? గోడ మధ్యలో ఇలా వచ్చేస్తుంది. ఎంత పీకాలని ట్రై చేసినా కూడా ఆ వేరు బలంగా ఉంటది, కొత్త చిగురు పెడుతూనే ఉంటది కానీ బయటికి రాదు. అందుకే గోడల్లోన రావి చెట్టు వచ్చిందంటే జడిసిపోతారు, గోడలు పగిలిపోతాయి, ఇల్లు ఆ గోడంతా ఆ వేరు అలాగా వ్యాపించి బీటలు వచ్చేస్తది అనేసి. తన యొక్క వ్యుత్పత్తిని తనంతట తానే సృజించుకునే దివ్యత్వం ఎక్కడైనా సరే. ఆ ఆకు షేప్, ఆకుని ఇలాగా సూర్యరశ్మి దగ్గర పెడితే దాని యొక్క ఆర కనిపిస్తుంది అనమాట. అది నాకు అనిపించింది రావి చెట్టులో ఉన్న విభూతి. ఎక్కడైనా సరే తను పుట్టగలదు, పుట్టాక స్థిరంగా ఉంటది. దాన్ని తీయడం చాలా కష్టం, చాలా ఇబ్బందులు పడుతుంటారు జనాలు ఆ ఆ గోడలోంచి దాన్ని తీయడానికి. అలా పెరిగిపోతా ఉంటది వ్యుత్పత్తి, రీప్రొడక్టివిటీ. అది రావి చెట్టులోని దివ్యత్వము, దివ్యత్వపు విభూతి అని నాకు అనిపించింది. అంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎంత లోతుగా విస్తరించాలి అంటే, అది దాన్ని ఎవ్వరు కూడా ఎంత పెకిలించి వేయాలని చూసినా, అంటే మనకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు. నీ 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 విశ్వాసం తప్పు, నీ నమ్మకం తప్పు, నీ సాధన తప్పు, నువ్వు అనేది తప్పు, అలా ఎలా అంటావు, ఏ బేస్ ఉంది, ఏ ప్రూఫ్ ఉంది అని అడుగుతా ఉంటారు మనల్ని. నా వరకు అది సత్యం, ఎందుకంటే అది నా అనుభవం అని మనం రావి చెట్టులాగా స్థిరంగా ఉండగలగాలి. నేర్చుకున్న జ్ఞానం మనది, మనకంటూ సొంతమైనది ఒక్కటే. ఈ సృష్టిలో ఏది సొంతం కాదు. ఉండే ఇల్లు, తీసుకునే జన్మ, ఏ ఏ ప్లానెట్ మీద జన్మ తీసుకున్నామో, మన వాళ్ళు అనుకునే మన బంధాలు, మన శరీరము, మన సంపాదన, వస్తువులు, చీరలు, నగలు, ఏవి సొంతం కాదు. అన్ని వదిలేయాల్సిందే. మనకి సొంతమైనది ఒక్కటి మాత్రమే, మన కర్మలు, మన జ్ఞానము. అదే మన వ్యుత్పత్తి, మన రీప్రొడక్షన్, మనం తయారు చేసింది. దాని పట్ల మనకి అనంతమైన విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మన అనుభవం ద్వారా, మన కష్టార్జితం అండి అది. కొన్ని జన్మలు కష్టపడి, కొన్ని జన్మలు కష్టపడి నేర్చుకున్నాం.
ప్రతిరోజు దానికోసం పాటుపడుతూ మనం ఏంటి చెప్పగానే వినేస్తామా ఏంటి? కాదు కదా. మనం కూడా విశ్లేషణ చేసుకుంటాము, ఆచరణలో పెడతాము, ట్రై చేస్తాము, ట్రైల్ చేస్తాము, ప్రయత్నిస్తాము, ఒక అవకాశం ఇస్తాం. ఇన్ని రకాలు అయ్యాక అప్పటికి ఇంకొంచెం ప్రూఫ్ కావాలని మనమే వెతికి 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 రుజువులు సాక్ష్యాలతో సహా దాన్ని నమ్మి అప్పుడు కదా అనుభవంగా మార్చే ప్రయత్నం చేస్తాం, అంత విశ్వాసం వచ్చాక. అటువంటిప్పుడు అది మన కష్టార్జితం కాదా? మనం నేర్చుకున్న దాని పట్ల మనకి మన వ్యుత్పత్తి పట్ల మనకి అంతటి విశ్వాసం ఉండాలి. ఏ దానికి వెరవని విశ్వాసం. నాకు అలా అనిపించింది. ఆ ఇది రావి చెట్టు వ్యుత్పత్తిలోని విభూతి. దేవర్షులలో నారదుడను నేను అంటే దేవర్షులు దేవతలైన ఋషులు, ఋషులైన దేవతలు. అంటే ఋషి సాంప్రదాయంలోన నేర్చుకుని 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 సాధన చేసి చేసి దేవత అనే స్థితికి వెళ్ళిన వారు, ఆ దేవత అనే స్థితిలో ఉన్నా కూడా ఈ ఋషితత్వాన్ని వదలని వారు. అంటే సాధనని ఎప్పుడూ లెర్నింగ్ లో ఉంటూ, జ్ఞాన సాధన ధ్యాన సాధనలో ఉంటూ తాము నేర్చుకున్న దాన్ని నలుగురికి పంచే తత్వం దేవర్షి తత్వం. ఓకే, అందరూ దేవర్షులందరూ అటువంటి వాళ్ళే. వీళ్ళందరిలోకి నేను నారదుడిని ముఖ్యమైన వాళ్ళగా వీళ్ళందరిలోకి ఒక దివ్యత్వం, ఒక విభూతిని, ఎక్స్ట్రా విభూతిని సంతరించుకున్న ఒక వ్యక్తి, ఒక స్పెషాలిటీ నారదుడిలో ఉందంట. ఏంటది? నారదుడు అనుసంధానకర్త. సాధన చేస్తారు దేవర్షులందరూ. నారదుడు ఏం చేస్తారంటే ఎవరికి ఎక్కడ ఎటువంటి సహాయం కావాలో అది తెలుసుకుని అది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్తే వీళ్ళకి సహాయం అందుతుంది అన్నట్టుగా అన్ని లోకాలు తిరుగుతూ సంచరిస్తూ సంచరిస్తూ సమన్వయపరుస్తూ ఉంటారు. ఎవరికి ఎక్కడ ఏది అవసరమో, ఎప్పుడు ఎక్కడ అంటే ఒక ఒక సందిగ్ధం వల్ల ఎక్కడైనా ఆగిపోయినప్పుడు వాళ్ళని తట్టి ఒక సలహా సూచన ఇచ్చి ముందుకు నడిపించే తత్వము. వీళ్ళ సమస్యని ఎవరి ద్వారా పరిష్కరింపబడుతుందో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయడం, ఇలాగా రకరకాలుగా సమన్వయకర్త, ఆ మేనేజ్ చేస్తారనమాట. అంతేకాకుండా ఆ ఈ విశ్వమంతా కూడా ఆయన సంచరిస్తూ ఆయన కూడా నేర్చుకుంటూ ఉంటారు. నిరంతరం విద్యార్థి, నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు. ఆయనకి ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చింది, చిన్న అహం వచ్చింది, ఇలా తేదీ వచ్చినా కూడా ఏ మాస్టర్ అయినా సరే అది నేర్పడానికి ఆయనకు ఒక నువ్వు జన్మ తీసుకొని ఈ జ్ఞానాన్ని, ఇప్పుడు నువ్వు మిస్ అయిన ఈ నాలెడ్జ్ ని, లేదంటే నీలో వచ్చిన ఏదో ఒక గుణాన్ని సరి చేసుకోవడానికి జన్మ తీసుకుంటే వెంటనే రెడీ అయిపోతారు, వెంటనే జన్మ తీసుకుంటారు. తీసుకొని ఆ అనుభవం పొందుతారనమాట. అనుభవాన్ని పొంది దాన్ని జ్ఞానంగా తన ఆత్మలో నిక్షిప్తం చేస్తారు. ఈ స్థితికి రావడానికి దేవర్షి నారదుడు అనే స్థితికి రావడానికి నారాయణుని యొక్క ప్రియ భక్తుడిగా, శిష్యుడిగా మారడానికి ఎన్నో జన్మల సాధన చేశారు. నేను నారాయణుడికి దగ్గరగా ఉండాలి అంతే, దానికి ఏం చేయడానికైనా రెడీ. కొన్ని యుగాలుగా సాధన చేస్తారు, తపస్సు చేస్తారు, కొన్ని వందల జన్మలు తీసుకొని ఆ స్థితికి వస్తారు. ఆ స్థితిలో స్థిరంగా ఉన్నారు. ఎప్పుడైనా ఆయన వల్ల ఏదైనా పొరపాటు జరిగింది అని ఎవరు చెప్పినా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక్క క్షణం కూడా వెనకాడరు. అది నారదుడిలో ఉన్న దివ్య విభూతి, సమన్వయకర్త. ఇప్పుడు ఎక్కడో ఎవరికో ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యని ఎక్కడో ఉన్నవాడు అవలేలగా తీర్చగలడు. కానీ వీడికి వాడికి మధ్యలో సంబంధం లేదు, ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఎవరో ఒకరు వచ్చి అది కనెక్ట్ చేస్తారు, ఆ డాట్స్ ని కనెక్ట్ చేస్తారు. ఆ డాట్స్ ని కనెక్ట్ చేయడం వల్ల వీళ్ళకి కావాల్సిన సహాయం వాళ్ళ వద్ద అందుతుంది. ఇటువంటి సహాయం చేయడం అనేది ఇతని వల్ల కుదురుతుంది అనేది మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలీదు, ఆ నలుగురు సినిమాలోన రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగలేకపోతే ఒక ఉత్తరంలోన ఫలానా ఊరిలో
పలానా హాస్పిటల్లోన దీనికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, మంచి డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి ఒక ఉత్తరం వస్తుంది ఆయనకి, 50 పైసలు ఎల్లో పోస్ట్ కార్డులోన. ఆ పోస్ట్ కార్డులోని అడ్రస్ చూసి ఇతను వాళ్ళ అమ్మని అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ నిజంగానే వైద్యం చేస్తున్నారు. చాలా సులువుగా తక్కువ డబ్బు ఖర్చుతో వాళ్ళ అమ్మని కాపాడుకోగలుగుతాడు. ఈ ఉత్తరం ఎవరు వేశారా, ఎంత సహాయం చేశారు అని చెప్పి ఆ కృతజ్ఞత భావంతో ఇతను వెళ్తాడు, ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్తే అక్కడ ఒక అతను ఉంటారు. ఏ చిన్న పాక లాంటి ఇల్లు, చిన్న పెంకుటింట్లోన మారుమూల గ్రామంలో ఉంటాడు. అతను ఏదో ఆయుర్వేద వైద్యం సంబంధించిన ఏదో ట్రీట్మెంట్లు అవి ఇస్తూ ఉంటారు. ఇతనికి వాళ్ళ భాష రాదు. రాకపోతే నాకు ఇలా మీరు ఉత్తరం పంపించారని ఆ ఉత్తరం చూపించి ఆ ఈ ఈ దీనివల్ల మా అమ్మని నేను కాపాడుకోగలిగాను, మీకు కృతజ్ఞతలను చెప్పడానికి వచ్చాను అని అంటారనమాట. అతను ఏమి విండు. అతనేమో చూడు అక్కడ ఉత్తరాలు ఉన్నాయి, ఇక్కడ అడ్రస్లు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లం తగ్గట్టుగా ఇక్కడ అడ్రస్లు ఆ ఉత్తరాల మీద రాసి పోస్ట్ చేసి వెళ్ళిపో అని చెప్పేస్తాడు అంతే. అస్సలు అతనికి నేను ఇది చేస్తున్నాను అనే, నేను ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాను అనే ఫీల్ ఉండదు. దానివల్ల ఎంతమంది లాభపడుతున్నారనే ఇది ఉండదు, ఏమీ ఉండదు. అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని అవసరమైన వాళ్ళకి అందిస్తూ ఉంటారు అంతే. అదేదో మామూలు పని అన్నట్టుగా చేసుకుంటూ పోతారు. సమన్వయకర్త. ఈ సమన్వయం అవసరమైన వాడికి ఫలానా దగ్గర నీ సమస్యకి పరిష్కారం ఉంది అని చెప్పి తెలియజేయడం, సమయానికి తెలియజేయడం వల్ల ఎంత లాభం ఉంది చూడండి. మనల్ని మనం ఎంత రక్షించుకోగలుగుతాము. ఆ తత్వం నారదుడిలో ఉన్న దివ్య విభూతి. ఎవరైనా ఒక సమస్యలో ఉంటారు, ఉన్నప్పుడు ఆ సమస్యకి ఈ విధమైన పరిష్కారం ఉంది అని మనకి తెలిసిన విషయాన్ని వాళ్ళకి చెప్పగలగాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చిన ఎవరి ద్వారా తెలిసినా కూడా వెంటనే అది మనకి తెలిసిన విషయాన్ని వాళ్ళకి అందించగలగాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యానం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం ఉంది. ఎవరైనా అబ్బా ఏటి కష్టాలు, ఏటి సమస్యలు, నాకు ఇలా ఉంది అని అన్నప్పుడు వాళ్ళకి ధ్యానం చెయ్యమ్మా, ధ్యానం చెయ్యు, ఇలా జరుగుతుంది, ఇలా హెల్ప్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి మనకి తెలిసిన విషయాన్ని వాళ్ళ సమస్యకి పరిష్కారం అవుతుంది కాబట్టి అందించగలగాలి. ఒక సమన్వయకర్త అనే తత్వం మనలో, దివ్యత్వంతో మనలో ఫలితాన్ని ఆశించకుండా, నేను ఈ రోజు వీళ్ళకి సాయం చేశాను కాబట్టి రేపు పొద్దున్న నాకు ఏదైనా సాయం అవసరమైనప్పుడు వీడు నాకు చేస్తాడు అనే భావనతో చేసేది సమన్వయకర్త తత్వం కాదు. కర్మ చేయి ఫలితాన్ని ఆశించకు అనే భావనతో, అంటే నిష్కామ కర్మగా అందించడమే సమన్వయ తత్వం, సమన్వయకర్త యొక్క తత్వం. అది మనం చేయగలగాలి. ప్రతి దాని వెనక మనకి ఫలితమే కావాలి. ఫలితం లేకపోతే ఏం చెయ్యలేము. అలా అలవాటు అయిపోయింది అంతే. అది తప్పని చెప్పట్లా, అలవాటు అయిపోయింది. ఎప్పుడు మార్చుకుంటాం? చాలా అలవాట్లు మనకు నచ్చకపోతే మార్చుకుంటున్నాం కదా. కొన్నాళ్ళు కాఫీ అంటే ఇష్టం, తాగుతాం. తర్వాత టీ మీదకి ఇష్టం వెళ్తుంది, కాఫీ మానేస్తున్నాం కదా, టీ తాగుతున్నాం కదా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ టీ కూడా నచ్చట్లే. టీ కూడా నచ్చకపోతే ఏం చేస్తున్నాం? అది మానేస్తున్నాం. అలవాట్లు మార్చుకుంటున్నాం కదా. అలాగే ఈ అలవాట్లు కూడా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అది ఓకే. సో దేవర్షి నారదుడు ఉన్న విభూతి ఏంటి? సమన్వయకర్త తత్వం. గంధర్వులలో నేను చిత్రరథుడను. గంధర్వులలో చిత్రరథుడను. గంధర్వులందరూ కూడా, గంధర్వులు అనే పేరే వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళు చక్కగా గానం, వాళ్ళ గాత్రాలు, గానము ఇవన్నీ చాలా బాగుంటాయంట. కాకుండా వాళ్ళేమో అంతేకాదు చాలా అందంగా ఉంటారంట. విన్నదే, పురాణాల్లో విన్నదే, చాలా అందంగా ఉంటారంట. చాలా అద్భుతమైన మంచి సౌష్ఠవంతో, మంచి హైట్ లోన, జ్ఞానవంతులు కూడా, అన్ని రకాల సాధనాపరులు, దివ్యత్వంతో ఉన్నవాళ్ళు, అంటే దేవతల విభాగానికి చెందిన వాళ్ళు. అందులో ఒక విభాగం ఇది గంధర్వులు. అందులో చిత్రరథుడను నేను. ఈ చిత్రరథుడు అందే గంధర్వుల్లోన వీళ్ళందరిలోని లేని, వీళ్ళందరూ దివ్యత్వంతో ఉన్నవాళ్లే, దేవతల స్థాయికి రీచ్ అయిన వాళ్లే సాధన ద్వారా, వాళ్ళ దివ్యత్వం ద్వారా. కానీ వాళ్ళందరిలో లేని ఏదో ఒక దివ్యత్వము ఈ చిత్రరథుల్లో ఉంది.
అందుకని మహాదేవుడు, సారీ, పరమాత్మ ఇతనిని చిత్రరథుడను నేను అని చెప్తున్నారు. ఈ చిత్రరథుడంట గంధర్వులందరికీ అధిపతి. వాళ్ళందరికీ అధిపతి అంటే ఒక లీడర్ స్టేజ్ పోస్ట్ లో ఉన్నవారు. లీడర్షిప్ ఎవరికి ఇస్తారండి? అధిపతి స్థానం ఎవరికి ఇస్తారు? ఎవరైతే తన తన విభాగంలో ఉన్న వాళ్ళందరినీ చక్కగా వాళ్ళ వాళ్ళని గైడ్ చేయగలుగుతూ, వాళ్ళని వాళ్ళకి కావాల్సింది అందిస్తూ, వాళ్ళు మార్గం తప్పినప్పుడు వాళ్ళని సరి అయిన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ, ఆ విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఒక అధిపతికి ఉండాల్సిన ఆ దివ్యత్వం, ఆ దివ్యత్వము చిత్రరథుడిలో ఉంది. అందుకని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అదే ఒక అధిపతికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఇతనిలో ఉన్నాయి. వాళ్ళందరిలో కంటా కూడా వాళ్ళందరూ గంధర్వులే. గంధర్వులందరికీ అందరిలో చిత్రరథుడని నేను. ఎందుకంటే గంధర్వులకి అతను అధిపతి. ఓకే, అంటే అధిపతి అనే లక్షణాలు. ఇప్పుడు మన లైఫ్ లో మనం ఎవరికి అధిపతులము? మన జీవితానికి మనం అధిపతులం, మన ఈ లెర్నింగ్ కి మనం అధిపతులం. మనలో నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ చల్లారకుండా మనల్ని మనం గైడ్ చేసుకోగలగాలి. ఆ ఆధిపత్యాన్ని ఏంటంటే నేను నా జీవాత్మ, నా ఆత్మలోన దివ్యత్వాన్ని స్థాపించుకోగలగాలి, సద్గుణాల్ని స్థాపించుకోగలగాలి. నేను సాధన ద్వారా అన్ని నేర్చుకోవాలి. నేను అనంతమైన జ్ఞాన స్వరూపం, నేను పరమాత్మ యొక్క లక్షణాలన్నిటినీ నాలో పుణికిపుచ్చుకోవాలి అని ప్రతిదీ అనుకుంటాం కానీ కొన్నిసార్లు మిస్ అవుతా ఉంటాం. కొన్నిసార్లు ఆ ఆ సాధన దగ్గరకు వచ్చేసరికి కొంచెం వెనకడుగేస్తా ఉంటాం కదా. నన్ను నేను లీడ్ చేసుకోవాలి. నేను ఒక లీడర్గా, అధిపతిగా నన్ను నేను సరైన మార్గంలో పెట్టుకోవడానికి నాకు నేను ఒక ప్రోత్సాహంగా ఉండాలి. ఇట్స్ ఓకే, అయిపోయింది, నిన్న రెస్ట్ తీసుకున్నాం కదా, ఈ రోజు స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నాలో నేను డెవలప్ చేసుకోవాలి. అది నాకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఆత్మ పరిశీలన, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే ఈ విభూతులన్నిటినీ ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే నన్ను నేను ఉద్ధరించుకుంటూ ఉంటానో, నన్ను నేను మార్చుకుంటూ ఉంటానో, నా గురించి నేను తెలుసుకుంటూ ఉంటానో, నేను తెలుసుకున్న ప్రతిదీ ఆచరణలో పెట్టి నేర్చుకుంటూ ఉంటానో, నేను ఇంకొకరికి రోల్ మోడల్ అవుతాను. ఎంతసేపు అవతలోని నేను లీడ్ చేయాలి అనుకుంటాం, కానీ నన్ను నేను లీడ్ చేసుకోవాలని అనుకో కదా. కానీ అవతలోడు మనల్ని ఎందుకండి వింటాడు? ఏదో ఒక స్పెషాలిటీ మనలో లేకపోతే ఎవరైనా ఎందుకు వింటారు? ఎదుటివాడు మన మాట వినాలన్నా, మన మనల్ని అనుసరించాలన్నా మనలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. మనం అడగకుండా మీరు భలే ఉన్నారండి, మీ మాట తీరు బాగుందండి, లేదంటే మీకు ఇది బాగుందండి, అది బాగుందండి, మీరు చెప్తే వినాలనిపిస్తుందండి, అలాగా వాళ్ళంతటి వాళ్ళు మనకి అట్రాక్ట్ అవ్వాలి. మనం వెళ్ళి బలవంతంగా ఎవరిని తెచ్చామంటే ఆ బలవంతంగా వచ్చిన వాడు తప్పుతాడు. అవునా కాదా? ఇప్పుడు బలవంతంగా నేను ఒక గుణాన్ని తెచ్చి నాలో నిలబెట్టుకున్నాను అనుకోండి, అది ఎంతవరకు నేను ప్రదర్శించగలను? స్వతహాగా రానిదే ప్రదర్శించలేను, దాన్ని నేను నిలబెట్టుకోలేను. నాకు అది కంచిగరడి సేవ అవుద్ది. బలవంతంగా తెచ్చుకుంది కొన్నాళ్లే ప్రదర్శించగలను, ఆ తర్వాత మరి ఉండదు అది. నేను దాన్ని భరించలేను, మోయలేను. అందుకే స్వయంగా నేర్చుకోవాలి, స్వయంగా స్థాపించుకోవాలి. ఈ ఆధిపత్యము ఎదుటివాడి మీద కాదు, మన మీద మనం ఆధిపత్యం మనకి మనం అధిపతిగా ఉంటూ మన యొక్క ఎదుగుదలకి మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, సిద్ధులలో కపిల మునిని నేను. సిద్ధులు అంటే సిద్ధింపజేసుకున్నారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏది నేర్చుకోవడానికైతే జన్మ తీసుకొని వచ్చారో దాన్ని సాధన ద్వారా సిద్ధింపజేసుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిలోనూ
కపిల ముని నేను. ఈ కపుని అనే జన్మ శ్రీమన్నారాయణుడి యొక్క ఒకానొక జన్మ. శ్రీమన్నారాయణుడే దేవహూతికి పుత్రుడుగా కపిలమునిగా పుడతారు. ఆయన పుట్టిన వెంటనే తల్లికి ఈ సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వాన్ని వివరిస్తారనమాట. పుట్టిన వెంటనే అంటే ఏజ్ నాకు తెలియదండి. ఆ తల్లికి ఆత్మజ్ఞానాన్ని బోధించిన ఆ బిడ్డగా అంటే తన తన జ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్నారు. ఆ ఆ ఆ తత్వాన్ని తల్లికి నేర్పిస్తారు. తర్వాత మళ్ళీ సాధన చేస్తారు. సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని చాలా అందరికీ అందిస్తారు. కపిలాశ్రమం, కపిలముని ఆశ్రమము, ఆ ఆ ఋషులు, ఆ తత్వము అంతా కూడా చాలా దివ్యంగా ఉంటది. అయితే సిద్ధులలో కపిలమునిని నేను అన్నారు. అంటే తను ఏదైతే నేర్చుకోవడానికి వచ్చారో ప్రతిదాన్ని సిద్ధింపజేసుకున్నారు, దాన్ని సాకారం చేసుకున్నారు. ఇలాగా సాకారం చేసుకున్న వాళ్ళందరిలోనే కపిలమునిని నేను. ఎందుకంటే ఆయన ఆ సాకారం చేసుకున్న విద్యని అందరికీ నేర్పించారు. ముందు తన తల్లికి మోక్షాన్ని ఇప్పించారు. అంటే తన తల్లి ఎటువంటి జ్ఞానం కోసం అయితే పరితపిస్తూ ఉన్నారో ఆ జ్ఞానాన్ని తనకి అందించారు. అదే విధంగా అందరికీ అందిస్తూ ఉన్నారు. అది కపిలమునిలో ఉన్న దివ్యత్వము, విభూతి. సిద్ధింప చేసుకున్న దాన్ని ఇప్పుడు చాలా అందరము సాధన ద్వారా చాలా సిద్ధింప చేసుకుంటాం. కొంచెం సాధన చేసామంటే కీర్తి, కాంతం, కనకం అందరికీ వచ్చేస్తుంది. ఏదో ఒక పేరు వస్తుంది, ఒక గౌరవం వస్తుంది, ఒక మర్యాద వస్తుంది, ఇవన్నీ వస్తాయి. వచ్చాయి పోయామా ఆ భోగాల వెంట, ఆ భోగాల యొక్క ఆ మాయలో ఇరుక్కుపోయామా ఇంకా మనం ముందుకు వెళ్ళలేము. సిద్ధులందరికీ వస్తాయి, పవర్స్ అందరికీ వస్తాయి. కానీ పవర్స్ ని దేనికి వినియోగించాము, ఎందుకు వినియోగించాము అనేదే మెయిన్ టాస్క్. నాకు ఈ సిద్ధి ఉంది అని చెప్పి దాన్ని దుర్వినియోగపరిచే అధికారం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే దాని యొక్క ప్రభావం మళ్ళీ ఫేస్ చేయాలి. కానీ సిద్ధి ఉంది అని గర్వించక దాన్ని దుర్వినియోగం చెయ్యకుండా అవసరమైన మేర మాత్రమే దాన్ని ఉపయోగిస్తూ దాన్ని అది ఉందా లేదా అన్నట్టుగా ఆ నిర్లిప్తతతో ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్న తత్వము కపిల మహర్షిది. అది మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన దివ్య విభూతి. వస్తాయి, అందరికీ వస్తాయి. పేరు, పలుకుబడి, గౌరవం, మర్యాద వస్తాయి. అయితే ఏం చేయాలి? వచ్చాయి కదా అని చెప్పి ఆ అంటే పొగట్ట, మర్యాద, గౌరవం ఆ క్షణానికి ఎనర్జీ, ఒక ఉత్సాహాన్ని మనలో ఎంకరేజ్మెంట్ ని తీసుకొస్తుంది. ఆ క్షణానికి దాన్ని తీసుకోవాలి. తీసుకొని ఓకే, ఈ ఉత్సాహంతో నేను రెట్టింపు సాధన చేయాలి అని అటువైపు తిప్పాలి, లెర్నింగ్ వైపు తిప్పాలి, దాన్ని పక్కన పెట్టాలి. ఈ తత్వాన్ని నేర్పిస్తారు కపిల మహర్షి. అందుకే సిద్ధులలో నేను కపిల మునిని అని చెప్పారు. ఇది కపిల మునిలో ఉన్న విభూతి, దివ్యత్వపు విభూతి, మనం ఆచరించదగ్గ విభూతి. మనకి తిరుపతికి వెళ్ళి ప్రతిసారి కపిల తీర్థం వెళ్తాం. కపిల తీర్థము, కపిల ముని ఈ పేరు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా సిద్ధులని దుర్వినియోగం చేయరాదు, పవర్స్ ని మిస్యూజ్ చేయరాదు. ఎంత మేర అవసరమో దాని యొక్క ఉపయోగం ఎంతవరకు ఉందో అంతవరకే ఉపయోగించి పక్కన పెట్టాలి అని మనల్ని మనకి మనం నేర్పించుకోవాలి, గుర్తు చేసుకోగలగాలి ఈ విభూతిని. ఓకేనా? నెక్స్ట్ 27. అశ్వములలో పాలసముద్రము నుండి అమృతంతో పుట్టిన ఉచ్చైస్రవమును నేను, భద్రగజములలో ఐరావతమును నేను, మనుష్యులలో ప్రభువును నేను. అశ్వములలో అంటే ఇప్పుడు క్షీర సాగర మదనంలోన చాలా ఫస్ట్ హలాహలం వస్తుంది, తర్వాత చాలా గిఫ్ట్స్ వస్తాయి. ఆ క్షీరసాగర మదనం ఎవరు చేస్తున్నారండి? రాక్షసులు, దేవతలు, వీళ్ళిద్దరూ చేస్తున్నారు. వాళ్ళకి కావలసిన కోరికలన్నీ నెరవేర్చే ఐరావతం వస్తుంది, ఉచ్చైశ్రవం వస్తుంది, కామధేను వస్తుంది, కల్పవృక్షం వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, చంద్రుడు వస్తుంది, వీళ్ళందరూ వస్తుంటారు. కానీ దేవతలు గాని రాక్షసి గాని టెంప్ట్ అవ్వరు. వాళ్ళ టార్గెట్ అయిన అమృతం వరకు కూడా వాళ్ళు సాధన చేస్తూనే ఉంటారు.
సో ఈ విధంగా క్షీర సాగర మదనంలో అమృతంతో పాటు ఉద్భవించిన ఉచ్చైస్రవము నేను అన్నారు. అంటే సాధన ద్వారా వచ్చే, సాధన వలన వచ్చే ప్రతి గిఫ్ట్స్ అన్నీ కూడా పరమాత్మ యొక్క విభూతులే, పరమాత్మ అందించిన గిఫ్ట్సే. వాటిని ఒక ట్రాఫీ లాగా గౌరవంతో, మర్యాదతో పెట్టుకోవాలి. అంతేగాని ఇది సాధించాను కదా అని అక్కడ ఆగిపోకూడదు. ఉచ్చైస్రవము, ఈ ఉచ్చైస్రవము ఏం చేస్తారు? ఇంద్రుడికి ఇచ్చేస్తారు. ఎవరి కాలు వాళ్ళు తీసుకోండి అని ఇచ్చేస్తారు. అంతేకాదు, తర్వాత చెప్పారు చూసారా, భద్రగజములలో ఐరావతమును నేను, ఈ ఐరావతాన్ని కూడా ఇంద్రుడికి ఇచ్చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఒక ఉన్నతమైన కార్యంలో ఉద్భవించిన ప్రోడక్ట్స్ అన్నమాట, గిఫ్ట్స్, బహుమతులు, సాధన యొక్క బహుమతులు. వాటి యొక్క గొప్పతనం వాటికి ఉంటది. ఆ గొప్పతనం వాటిది, మంది కాదు. వాటి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వాటికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాటికి ఇస్తూ మన సాధనలో మనం ఉండాలి. ఇది నాకు అనిపించింది. ఈ ఉచ్చైస్రవము, ఐరావతము అంటే భద్రగజములు అంటే పెద్ద పెద్ద ఏనుగులు అనమాట. చాలా ఏంటది ఏమంటారు, మదపు ఏనుగులు అంటారు చూసారా, అటువంటి ఏనుగుల్లో ఐరావతము. ఐరావతం తెల్లగా ఉంటది, దానికి 3 తొండాలు ఉంటాయి. అది చాలా ఐరావతమే ఇంద్రుడి యొక్క వాహనం. వాటికి ఆ ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, జంతువులు కూడా దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి. జంతువుల్ని తక్కువగా, వృక్షాల్ని తక్కువగా, మనుషుల్ని మాత్రమే ఎక్కువగా, తర్వాత ఋషుల్ని వాళ్ళని ఎక్కువగా, దేవతల్ని ఎక్కువగా, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే భావన వద్దు. ఏకీభావ స్థితి, వన్నెస్. జంతువులు కూడా ఉన్నతమైనవే. పరమాత్మ యొక్క కొన్ని జంతువుల్లో కూడా పరమాత్మ యొక్క విభూతి ఉంది, వృక్షాలలో కూడా ఉంది. ఏంటిది, కొండలలో మనకి సుమేరు పర్వతం నేను అని చెప్పారు చూసారా, కొండలు, వృక్షాలు, జంతువులు, వీటన్నిటిలో కూడా దివ్యత్వం ఉంది. ఇందుగలడందులేడని సందేహం వాళ్ళు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు అని ప్రహ్లాదుడు అన్నట్టుగా అందరిలోన పరమాత్మ యొక్క విభూతులు ఉన్నాయి. అందరిలోనూ పరమాత్మ యొక్క విభూతులు నిండి నిమిడీకృతమై ఉన్నాయి. అర్జునుడు క్వశ్చన్ అడుగుతాడు చూడండి, ఏ విధముగా నిన్ను కొలవగలను, ఏ విధముగా నిన్ను నీ ద్వారా మిమ్మల్ని ప్రతి క్షణము అవేర్నెస్ లో ఉంటూ ఈ దివ్యత్వపు సాధన అనేది నేను ఎలా చేయగలను? నాకు ఈ సృష్టి మొత్తం ఈ విభూతులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నా కనుచూపు మేర ఏం చూసినా కూడా పరమాత్మ గుర్తొచ్చేటట్టుగా, పరమాత్మ యొక్క ఏదో ఒక విభూతి గుర్తొచ్చేటట్టుగా నాకు చెప్పండి అని అడుగుతారు. అందుకే జంతువులు, వృక్షాలు, కొండలు అన్ని యాంగిల్స్ లోనే ఎక్కడ ఏది వదలరు, భావనలతో సహా అన్నింటిలోనూ ఉన్నాను. నువ్వు గుర్తుంచుకోవాలే గాని, గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలే గాని, ఎరుకతో ఉండాలే గాని, ఆ ఎరుకతో దివ్య జ్ఞానం వైపు నడవాలే గాని, అన్ని దగ్గరలో ఉన్నానని చెప్పి ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేస్తారు. ఉచ్చైస్రవము అంటే గుర్రం, అశ్వము అదొక గుర్రము, ఉచ్చైస్రవము దాని పేరు. నెక్స్ట్, మనుషులలో ప్రభువును నేను, మనుషులలో ప్రభువుని నేను. ప్రభువు అంటే ఇక్కడ రాజు, అంటే మనుషుల్ని పరిపాలించే తత్వం. ఆ పరిపాలన నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నేను ఎక్కువ అనే భావన కాకుండా ప్రభువులాగా ధర్మ పరిపాలన ఉన్న రాజునే ప్రభువు అంటారు. ధర్మబద్ధమైన పరిపాలన, వ్యత్యాస భావం లేకుండా, ఎవరి కష్టాలేంటో, ఎవరి ఇష్టాలేంటో, ఎవరి సమస్యలేంటో, ఎవరికి ఏం కావాలో తెలుసుకుని దాన్ని అందించడం కాదు, దాన్ని తమకి ఏమి కావాలో దాన్ని ఎలా సంపాదించుకోవాలో అటువంటి జ్ఞానాన్ని అందించడం. తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళకి మార్గనిర్దేశం చేసుకుంటూ, వాళ్ళు ఇబ్బందుల్లో పడకుండా, అలాగని బద్ధకంలోకి, తమోగుణంలోకి వెళ్ళిపోకుండా, తమ కర్తవ్యాన్ని తమకు తెలియజేస్తూ చక్కగా పాలించే రాజుని ప్రభువు అంటారు. అంటే మనము
ప్రభువు లక్షణాలతో ఉండాలి. సహాయ సహకార ఎప్పుడూ కూడా ఎదుటివాడికి కొన్ని అవసరాలకి జ్ఞానం అందిస్తే సరిపోదు, జ్ఞానం అందిస్తే పనికి రాదు, సహాయమే చెయ్యాలి. కానీ ఆ సహాయం పూర్తయినాక, ఆ సమయానికి తగ్గ సహాయం అందించాక వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడు అని దానికి సంబంధించిన ఒక సలహావో సూచనో అందించగలగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది అంటే ముందు వాళ్ళ స్థితి ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన మెడికల్ హెల్ప్ కానీ సలహా కానీ సూచన కానీ ఇస్తాం. వాళ్ళు కొంచెం శాంతిస్తారు. అప్పుడు ధ్యానం చెయ్యు, కర్మ ధ్యానం చేసి నీ కర్మ యొక్క, నువ్వు ఈరోజు అనుభవిస్తున్న బాధ యొక్క దుష్కర్మ ఏంటో కనుక్కో, చెక్ చేసుకో, క్షమాపణ చెప్పు. ఈ సమస్య దూది పింజలాగా అయిపోతాది, తేలిక పడిపోతాది అని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాం. అదే కదా జ్ఞానం అందించడం అంటే. ముందు వాళ్ళకి ఆ క్షణానికి కావాల్సింది ఆ సలహా ఇచ్చి తర్వాత కొంచెం శాంతమయ్యాక ఈ జ్ఞానాన్ని అందిస్తాం. ఆ విపరీతమైన కష్టంలో ఉన్నవాడికి ఆ క్షణం కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యు అంటే వాడికి తోచదు. అది ఆ క్షణానికి, ఆ సమయానికి అది పనికిరాదు. ఆ సమయంలో ఏమందించాలో అది అందించాల, అందిస్తూ ఇది కూడా అందించాల. అది మనలో ఉన్న ప్రభుత్వం, ప్రభుతత్వం. అంటే మనుషులలో నేను ప్రభువుని అనే ఆ దివ్యత్వం మనలో మనం డెవలప్ చేసుకోగలగాలి. నెక్స్ట్ 28. ఆయుధములలో వజ్రాయుధమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శస్త్ర విహిత శాస్త్ర విహిత రీతులలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను, సర్పములలో వాసుకిని నేను. ఆయుధములలో వజ్రాయుధమును నేను. వజ్రాయుధంకి స్పెషాలిటీ ఏంటి? అన్ని ఆయుధాల్లో కల్లా రకరకాల ఆయుధాలు ఉన్నాయి, అందులో వజ్రాయుధం నేను అన్నారు. దదీచి మహర్షి యొక్క వెనుముక్క వజ్రాయుధం. అంటే దదీచి మహర్షికి ఈ దేవతలకి రాక్షసులకి మధ్యలో ఎప్పుడు యుద్ధం జరుగుతానే ఉంటది. వాళ్ళు దండెత్తి వస్తుంటారు, వీళ్ళని ఆక్రమిస్తారు, వీళ్ళేమో పోరాడుతూ ఉంటారు. వాళ్ళ శక్తితో వీళ్ళ శక్తి సరిపోదు. అప్పుడు సీనియర్స్ దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతారు. అప్పుడు వాళ్ళు సలహా ఇస్తారు. అప్పుడు ఇచ్చిన సలహా, ఇంద్రుడికి ఇచ్చిన సలహా, దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అతని యొక్క వెన్నుముక్కని అడగండి, ఆ వెన్నుముక్కతోనే మీరు ఈ యుద్ధాన్ని గెలవగలరు అని సలహా ఇస్తారు. అయితే దదీచి మహర్షి దగ్గరికి వచ్చి ఇంద్రుడు స్వయంగా ఇదండి పరిస్థితి అంటారు, మీ వెన్నుముక్క కావాలి అంటారు. ఒక మనిషి తన వెన్నుముక ఇస్తే బతకగలడా? తాను బ్రతికుండగా తనలోని వెన్నుముక్క తీయగలమా? రెండూ సాధ్యం కాదు. అంటే ఏంటి? మీరు చనిపోండి మా కోసం, మీ వెన్నుముక మాకు ఇవ్వడం కోసం మీరు ఇప్పుడే చనిపోండి, ఇది డైరెక్ట్ గా అడగడం. అవునా కాదా? దదీచి మహర్షి భార్య అప్పుడు గర్భవతిగా ఉంటది, బాధపడతది. అయితే ఆయన ఏం చెప్తారంటే, నువ్వేమి కంగారు పడకు, కడుపులో బిడ్డకి కావలసిన జ్ఞానం అంతా అందుతుంది, సహాయ సహకారాలు అన్ని అందుతాయి. విశ్వానికి ఇప్పుడు మనం ఎంత, మనం ఋషులము, మన సాధన ఎంత, మన స్థితి ఎంత, మన సహాయం కోరి ఎవరైనా వస్తే మన మన దగ్గర ఉన్నది మనం అందించగలగాలి అని చెప్పి ఆయన తన యోగ శక్తిని, తన సాధనా శక్తి మొత్తాన్ని ఆ వెన్నెముకలో నిక్షిప్తం చేసి తన దేహాన్ని త్యాగం చేస్తారు. ఆ వెన్నెముక తీసుకొని వీళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తారనమాట. అంటే ఏంటి? తనని తాను, దదీచి మహర్షి యొక్క త్యాగము వజ్రాయుధం, ప్రాణత్యాగము. ఈ క్షణంలో ఎవరైనా వచ్చి నువ్వు చచ్చిపో, నీ చావు వల్ల నాకు ఇది ఈ ఈ ఉపయోగం ఉంది అంటే మనం చచ్చిపోగలమా? అది సాధ్యమేనా? ముందు షాక్ అవుతాం. ఆయన యొక్క ప్రాణత్యాగం, త్యాగం అనే దివ్యత్వము లక్షణం దదీచి మహర్షి ఈ ఈ ఈ వజ్రాయుధం మనకి నేర్పిస్తుంది. అక్కడ అవసరం. ఎందుకంటే ఆ దేవతలకి, ఆ దేవతలు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, సృష్టికి మేలు చేస్తారు, వాళ్ళ వల్ల చాలా మేలు జరుగుతుంది. చూడండి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అంటారు. అలాగా తనకి దొరికిన అవకాశాన్ని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వినియోగించుకున్నారు. తన
శరీరాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేశారు. అందుకు గుర్తించబడ్డారు. నిస్వార్థంగా, ఫలితాన్ని ఆశించకుండా, ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడకని భార్యకి నచ్చజెప్పి మరి ఆయన తన ప్రాణాన్ని విడిచిపెడతారు. వీళ్ళు తన శక్తిని మొత్తం కూడా ఆ వెన్నెముకలో నిక్షిప్తం చేసి మరీ ప్రాణాన్ని విడిచిపెడతారు అనమాట. తన సాధనా శక్తిని మొత్తం అంతా కూడా అందులోకి వెళ్ళేటట్టుగా చేసి, తన సాధన యోగ శక్తి ద్వారా చేసి ఆయన బాడీని విడిచిపెడతారు. సో వజ్రాయుధం మనకి నేర్పిస్తున్న విభూతి ఏంటి? త్యాగం, నిస్వార్థమైన త్యాగం. అవసరాన్ని ఎరిగి గుర్తించి ఇవ్వగలగడం. నెక్స్ట్, పాడి ఆవులలో కామధేనువును నేను. పాడి ఆవులు అంటే పాలిచ్చి ఆ పాడికి అంటే ఎదుటివాడికి కావలసినవన్నీ అందించగలిగే ఆ తత్వం పాడి ఆవులు. పాడి ఆవులలో కామధేనువును నేను. ఆవులన్నిటికీ కూడా ఈ ఈ తత్వం ఉంటది. ఏంటి? అవి గడ్డి తింటాయి, పాలిస్తాయి, నిస్వార్థంగా సేవ చేస్తాయి. వీటన్నిటిలోకి కామధేనువు నేను. కామధేనువు పాలే కాదు, కోరికలన్నీ నెరవేరుస్తుంది. కోరికలన్నీ నెరవేరుస్తుంది అంటే మనలో ఆ ధర్మం అనేది ఉన్నప్పుడు మన కోరికలు తనంతట తానే నెరవేరబడతాయి. కామధేనువులో ఉన్న దివ్య విభూతి ఏంటి? ధర్మం. ధర్మబద్ధమైన జీవనంలో ఉన్నవాడికి తన కోరికలు నెరవేర్చబడతాయి ఆటోమేటిక్ గా. ఎందుకంటే వాడు ధర్మబద్ధమైన వాడు కాబట్టి వాడు అధర్మబద్ధమైన కోరికలు కోరడు. తన వల్ల, తన కోరిక వల్ల గాని, తన ప్రవర్తన వల్ల గాని ఎదుటివాడికి గాని ఎవడికి కూడా ఏ హాని బాధ కలగకుండా జాగ్రత్త పడతాడు. ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చబడతాయి. మనం ధర్మంలో ఉన్నప్పుడు మన కోరిక ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నెరవేరబడుతుంది. అందుకే మనకి 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోన సర్వ సంకల్ప త్యాగము అన్నారు. రకరకాల సంకల్పాలన్నీ విడిచిపెట్టడమే సన్యాసం. ఎందుకంటే ఆ క్షణం ఆ కోరిక కలిగింది, ఓకే, నెరవేరితే ఓకే, నెరవేరకపోయినా ఓకే అని చెప్పి దాన్ని అలా వదిలి ముందుకు సాగిపోతాం. ధర్మంలో ఉన్నవాడు అది దాని యొక్క ఆ కోరిక ఎప్పుడు ఫలించాలో అప్పుడు ఫలిస్తుంది. దాన్ని అలాగా వదలగలగడం. ఎప్పుడైతే వదులుతామో, మనం ధర్మంలో ఉంటామో, మన కోరిక ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చినప్పుడు నేను అసలు అనుకోలేదే, భలే వచ్చిందే, ఇది బాగుంది కదా అనుకుంటాం. నేను అనుకోలేదు అనుకుంటాం. ఎందుకంటే మనం మర్చిపోయాం కాబట్టి. ఎప్పుడో అనిపించింది, మర్చిపోయాము. ఇప్పుడు దానికి మన ప్రవర్తన, మన ధర్మబద్ధమైన జీవన విధానం కారణంగా అది ఫలించే సమయం వచ్చింది, ఫలించింది. అప్పుడు స్వీకరించగలగాలి. ఇది కామధేనులో ఉన్న దివ్యత్వము. ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చబడతాయి. నెక్స్ట్, శాస్త్ర విహిత రీతులలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడని నేను. అంటే ధర్మబద్ధమైన కామమును నేను అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా మందికి ఏమంటే, అచ్చచ్చి ఇలాంటి చెయ్యకూడదు, ఇది అసహ్యకరమైనది అని అనుకుంటాం. కామాన్ని అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఆ సంభోగాన్ని, అవునా కాదా? కానీ ధర్మబద్ధమైన అంటే సృష్టి యొక్క సృష్టి ముందుకు నడవడానికి కారణమైన ఈ ధర్మబద్ధమైన కామమును, ఒక అధర్మం లేనిది, హింస లేనిది. అందుకే శాస్త్ర విహిత రీతుల్లో అని పెట్టారు. కామం నేను అని అనలా, మన్మధుడు నేను అని అనలా. కారణమైన మన్మధుడు అంటే ఆ కోరికని ఉత్పన్నం చేసే వ్యక్తి. ఓకే, అందుకని ఆ ఏమంటాం, ఆ కామము, ధర్మబద్ధమైన కామమును నేను. అది కూడా పరమాత్మ యొక్క విభూతే కాబట్టి అసహ్యించుకోకండి. ఆ భావన కలగడమే చాలా అద్భుతమైనది కనుక దాన్ని అసహ్యించుకోవద్దు అని మనకు నేర్పిస్తున్నారు. నెక్స్ట్, సర్పములలో వాసుకిని నేను. సర్పములలో
వాసుకిని నేను. ఆ, వాసుకి వాసుకి యొక్క స్పెషాలిటీ ఏంటండి? వాసుకి క్షీరసాగర మదనానికి తనని తాడుగా వాడుకోమని తనని తాను అర్పించేస్తుంది. అవునా? వాసుకినే కదా మందర పర్వతానికి చుట్టి ఇలాగ కవ్వంలాగా చిలుకుతారు. అక్కడ ఉన్నది ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోన మనం మజ్జిగ చిలికే కవ్వం ఉంది. ఉం? కర్ర ఉంటది. ఆ కర్ర స్మూత్ గా ఉంటది. దానికి తాడు కడతాం. కట్టి ఇటు అటు ఇటు అటు లాగుతాం. అవునా? ఈ తాడు ఇలాగా ఆ కర్ర స్మూత్ గా ఉండడం వల్ల తాడికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అక్కడ ఉన్నది ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఒక పర్వతం ఉంది. పర్వతం అంటే దానికి ఎగుళ్ళు దిగుళ్ళు, రఫ్నెస్ ఉంటది. అవునా? ఆ పర్వతం మీద వాసుకి యొక్క శరీరాన్ని ఇలా కట్టి ఇటు అటు లాగుతూ ఉంటారు. దాని శరీరము ఎంత ఛిద్రమై ఉంటది. అది తెలీదా తనకి ముందు? పర్వాలేదు. ఈ కార్యక్రమం, ఈ ఈ ఈ క్షీరసాగర మదనం అనే కార్యక్రమంలో నా వంతు సాయం నేను అందిస్తానని చెప్పి తను తన శరీరాన్ని ఇస్తారు. అంటే ఇప్పుడు అలా లాగినంత మాత్రాన తను చనిపోతాదా? చావు రాదు. కానీ ఆ పెయిన్ భరించడం అంత నొప్పి అవుతుంది. చిన్న బ్లేడ్ తో కోసుకుంటేనే, ఆ కాయగూరలు కట్ చేసినప్పుడు కట్ అయితేనే అమ్మా పీరకం వస్తుంది బాబోయ్ అనుకొని మంట భరించలేం. అలాంటిది ఈ క్షీరసాగర మదనం జరిగినంత సేపు కూడా ఇలా లాగుతూ లాగుతూ అది కట్ అయిపోతూ అది ఎంత పెయిన్ అనుభవించింది. ఇతరుల కోసం ఇంత పెయిన్ ని, ఇంత బాధని సహించడానికి కూడా సిద్ధమయ్యి తన వంతు సాయం తాను చేశారు. భరించే తత్వం. నా కోసం కాదు, ఎదుటివాడి కోసం. మన కోసం మనం భరించడమే చాలా కష్టం ఇప్పుడు. ఎవరో ఎవరో లాభపడతారు. పోనీ అమృతం వస్తే వాసుకి ఏమైనా ఇస్తారా? అది లేదు. ఏమీ దక్కదు. ఇక్కడ తన శరీరాన్ని అందించడం వల్ల, తన తన ఆ వర్క్ లోన పార్టిసిపేట్ చేయడం వల్ల తనకి ఏమీ దక్కదు. అస్సలు ఏమీ దక్కదు. కాకుండా ఈ నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు కోసుకుపోయి రక్తాలు వచ్చి బాధ బాధ అనుభవించాలని తెలిసి కూడా తనని తాను అర్పించుకున్నారు. ఆ బాధని భరించే సహన శక్తి, తనని తాను అర్పించుకునే ఆ దివ్యత్వము, అన్నీ తెలిసి కూడా అర్పించుకోగలిగే ఆ తెగింపు, అది వాసుకి మనకు నేర్పించే దివ్య విభూతి, పరమాత్మ యొక్క విభూతి. మనం ఎప్పుడు వెళ్తామో ఆ స్థితికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం లేకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేము. ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 29. ఈ ఈ- నా జాతి వారిలో ఆదిశేషుడా, అనంతుడను నేను. జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను. పితరులలో అర్యముడను, పిత్రగణ ప్రభువును నేను. శాసకులలో యమధర్మరాజుని నేను. నాగజాతి వారిలో 29వ శ్లోకం అండి. నాగజాతి వారిలో ఆదిశేషుడ అనంతుడను నేను. ఇందాకేమో సర్పములలో అన్నారు, ఇక్కడ నాగజాతి అన్నారు. ఏంటి డిఫరెన్స్? మనకు తెలిసినంత వరకు రెండు పాములే, కానీ చిన్న డిఫరెన్స్ ఉందంట. ఏంటి అంటే, సర్పములు అంటే ఒక హూడే ఉంటదంట. నాగులు అంటే రెండు మూడు మల్టిపుల్ హెడ్స్, చాలా తలలు ఉండే వాటిని నాగులు అంటారంట. ఇది నేను ఎక్కడో విన్నది, తెలుసుకుంది అంతే. అంతకుమించి నాకు తెలీదు. సో ఇక్కడ నాగజాతి వారిలో ఆదిశేషుడను అనంతుడను నేను. ఆదిశేషుడు ఏం చేస్తారండి? పాల సముద్రంలో శ్రీమన్నారాయణుని ఆ ఆ సుషుప్తి అవస్థలో ఉంచే ప్రయత్నం చేస్తారు. శ్రీమన్నారాయణుడు నిరంతరము సుషుప్తి అవస్థలో ఉండి సృష్టి యొక్క రచన చేస్తూ ఉంటారు. ఓ పక్క ఆదిశేషుడు, ఓ పక్క లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిద్రలోంచి మెలకువలోకి వచ్చి కండా కాలు సేవ చేస్తూ ఉంటారు. ఆదిశేషుడు ఏం చేస్తారంటే ఇలా ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఇలా ఊపుతా ఉంటారు.
అంటే నిద్రావస్థలో నుంచి బయటికి రాకుండా, లక్ష్మీదేవి జాగృత అవస్థలోకి రాకుండా, ఆదిశేషుడు ఆ స్వప్నావస్థలోకి వెళ్ళిపోకుండా ఇలాగా ఆ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు శ్రీమన్నారాయణుడు సుషుప్తి అవస్థలో ఉంటూ సృష్టి యొక్క రచన చేస్తూ ఉంటారు. తన శరీరాన్ని ఒక బెడ్ గా చేసి ఆ నిత్యము ఆ సేవాతత్వం అనంతుడి నుంచి, ఆదిశేషుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సేవాతత్వం. కొంచెం ఒక గంట 2 గంటలు చేసామంటే అలసిపోతాం, బ్రేక్ కావాలి. కానీ ఆయనకి బ్రేకే లేదు, నిత్యము ఆ సేవలోనే ఉంటారు. ఆ సేవలో ఉంటూ తరిస్తూ ఉంటారు, తన సాధన తాను చేసుకుంటూ ఉంటారు. ఆదిశేషుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి సేవాతత్వం, నిస్వార్థమైన సేవ, విసుగు విరామం లేని సేవ. అందరం చేస్తాం సేవ, నిష్కామము ఉండదు, నిస్వార్థము ఉండదు, విసిగిపోతా ఉంటాం. నిస్వార్థమైన, విసుగు విరామం లేని నిష్కామమైన సేవ. ఉమ్, నిష్కామమైన సేవ. నెక్స్ట్, జలచరులకు అధిపతి అయిన వరుణుడున నేను. వరుణదేవుడు జలచరులు అంటే వాటర్ బాడీస్ అన్నిటికీ అధిపతి వరుణుడు. ఆయన చూసుకుంటూ ఉంటారు ఎక్కడ వాటర్ సరిపోతుంది, ఎక్కడ వాటర్ కావాలి అన్నట్టుగా. ఈ మొత్తం వాటర్ సైకిల్ అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటది. ఎప్పుడు ఎక్కడ నీటి యొక్క అవసరం ఉందో అది ఎరిగి అందిస్తూ ఉంటారన్నమాట. అది వరుణదేవుడి యొక్క తత్వం. జలచరులలో జలచరులకు అధిపతి అయిన, గమనిస్తూ, అధిపతి అంటే ఆ సింహాసనం మీద కూర్చొని అందరి మీద ఆధిపత్యం చేయడం కాదు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి అవసరమో అది అప్పుడు ఆ విధంగా అందించగలిగే ఆ తత్వమే అధిపతి తత్వం. సో అందుకని ఆ ఇక్కడ వరుణదేవుడు ఎక్కడ ఏ నీటి యొక్క అవసరము ఎంత ఉందో దానికి తగ్గట్టుగా అందిస్తూ ఉంటారు. ఆధిపత్యం చేయడం అంటే ఆ సింహాసనం మీద కూర్చోవడం కాదు, ఎక్కడ ఏముంది అని గమనిక, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నమాట. అది మనకి వరుణ దేవుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి. నెక్స్ట్, పితృలలో ఆర్యముడను అంటే పితృగణ ప్రభువునను నేను. పితృలలో అంటే పితృదేవతలు. పితృదేవతలు అంటూ ఒక విభాగం ఉంటుంది, అందులో పితృగణ ప్రభువు ఆర్యముడు, అతని పేరు పితృగణ ప్రభువు. అంటే పితృలోకానికి అధిపతి అన్నమాట అతను. పితృలోకం అంటే పెద్దలు అంటారు, ఇదొక విభాగం. పితృలు అనేది ఒక విభాగం. గంధర్వులు, యక్షలు, కిన్నెరలు, కింపురుషులు, ఇవన్నీ ఎలాగైతే ఒక్కొక్క విభాగము. మాస్టర్స్, మాస్టరీ స్థాయికి వెళ్ళిన వాళ్ళు, సాధన ద్వారా ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు. అదే విధంగా పితరులలో పితృగణ ప్రభువులు, వీళ్ళందరికీ ఆ ఒక టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళందరిలోకి పితృగణ ప్రభువును నేను. అంటే వీళ్ళందరిలోకి ఇంకేదో ఉన్నతత్వాన్ని, ఇంకేదో దివ్యత్వాన్ని, ఆ జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నారు. అదేంటి అనేది నాకు తెలీదు. సో ఆయనలో ఒకానొక విభూది ఉంది, దివ్యత్వపు విభూది. అందుకే పరమాత్మ గుర్తించారు. నెక్స్ట్, శాసకులలో యమధర్మరాజును నేను. శాసకులు, శాసించేవాళ్ళు, యమధర్మరాజును నేను. మన ఇంట్లో మనకి శాసకులు ఉంటారు, అంటే శాసించడం, శాసించే స్థితిలో ఉన్నవాడు యమధర్మరాజులాగా ఉండాల. ఇంటి పెద్ద, వీధి పెద్ద, ఆఫీస్లో పెద్ద, హెడ్, లేదంటే స్కూల్లో పెద్ద, క్లాస్ లీడర్, లేదంటే టీచర్. ఇలాగా శాసకులు, శాసించే స్థితిలో ఉన్నవాళ్ళు, శాసించే స్థానంలో ఉన్న వాళ్ళని శాసకులు అంటాం. అందరూ శాసకులే, కానీ వీళ్ళందరిలోకి యమధర్మరాజుని నేను అన్నారు. ఏంటండి యమధర్మరాజు యొక్క స్పెషాలిటీ? యమధర్మం, ఏది ఏమైనా కూడా ధర్మాన్ని విడవరు. ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ అనే వ్యత్యాస భావన ఉండదు.
అందరి పట్ల సమధర్మం. అందుకే అతనికి సమవర్తి అని పేరు ఉంటది. సమంగా చూస్తారు. ఏంది చేసామో అది పొందాలి అంతే. అయినవాడా కానివాడా మనవాడా పరాయివాడా మన బిడ్డ పక్కింటోళ్ళ బిడ్డ అనే వ్యత్యాసం ఉండదు. ఇంటికి పెద్దగా ఉన్నవాళ్ళు యమధర్మరాజులాగా ఉండాలి. శాసించే స్థితిలో ఉన్నాము కదా అని చెప్పి కోడలికి ఒక నీతి, కూతురికి ఒక నీతి, అల్లుడికి ఒక నీతి, కొడుకు ఒక నీతి, ఈ మనవడికి ఒక నీతి, ఆ మనవడికి ఒక నీతి, మనవరాలికి ఒక నీతి, ఇలాంటివి ప్రదర్శించకూడదు. ఎవ్వరి పట్లనైనా సరే సమధర్మం, సమవర్తిగా ఉండాలి, సమభావంతో ఉండాలి. అయిన వాళ్ళ పట్ల ఒకలాగా కాని వాళ్ళ పట్ల ఒకలాగా, మనవారు ఇతరులు వేరే వాళ్ళు. అసలు ఇంత భగవద్గీత ఎందుకు వచ్చిందండి? ధృతరాష్ట్ర స్టార్టింగ్ లో ఒక మాట అంటారు చూసారా, నా పుత్రులు పాండవులు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. కౌరవులు పాండవులనన్నా బాగున్ను, నా పుత్రులు పాండవులు అని అడుగుతారు. అంటే మమ, నాది, మమకారం, విపరీతమైన ఈ మమకారం మన చేత ఎన్ని చెత్త పనులు చేయిస్తుందంటే, ఎంత అధర్మం చేయిస్తుందంటే, దాన్ని సరిచేయడానికి ఎన్ని జన్మలెత్తినా ఎంత ప్రయత్నించినా ఆ బుద్ధి రాదండి. చాలా సమయం పడుతుంది, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఈ రోజు ఈ క్షణం నేర్చుకుందాం సమవర్తి. యమధర్మరాజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? శాసనకర్తగా ఉన్నవాడు సమవర్తిగా ఉండాలి, సమంగా చూడగలగాలి. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వర్క్ ప్లేస్ లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఎక్కడైనా మనకు ఒక పోస్ట్ ఇచ్చారు, ఒక శాసించే పోస్ట్ ఇచ్చారు, ఒక ట్రెజరీ పోస్ట్ ఇచ్చారు, ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, ఏదైనా ఇచ్చారు. అక్కడ మనం ఒక చిన్న గ్రూప్ కి లీడర్ని చేశారు, సమంగా చూడగలగాలి. వీళ్ళ పద్ధతి నచ్చలేదు వీళ్ళతో ఒకలాగా ఉంటాను, వాళ్ళ పద్ధతి నచ్చింది వాళ్ళతో ఒకలాగా ఉంటానంటే చెల్లదు, అస్సలు చెల్లదు. శాసనకర్త ఎప్పుడు యమధర్మరాజులాగా ఉండాలి, సమవర్తిలాగా ఉండాలి. ఇది యమధర్మరాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన దివ్యమైన విభూతి, సమభావం. తప్పు తప్పే, అయినవాడు చేసినా పరాయినవాడు చేసినా తప్పు తప్పే, చెప్పాలా ఇది పొరపాటు, ఇలాంటి పని చేయడానికి లేదు అని చెప్పాలా. తిట్టు, శాసించే స్థితిలో ఉన్నాం కదా, తిట్టేసి కొట్టేసి పనిష్మెంట్ వేసేయడం అని కాదు. పనిష్మెంట్ వేసి వాడి జీవితం మీద వాడి విరక్తి వచ్చేటట్టు చేయడం కాదు. ఇది తప్పు అని ధైర్యంగా చెప్పగలగాలి. చెప్పి ఈ తప్పుకి ఇటువంటి పర్యవసానం ఉంటుంది, దయచేసి నీ తప్పును నువ్వు సరిదిద్దుకొని గైడ్ చేయగలగాలి. నాకు శాసించే అధికారం ఉంది కదా అని చెప్పి వేసుకోకూడదు. ఆ రైట్ ఎవరికీ లేదు. యమధర్మరాజు అటువంటి పొరపాటు చేసినందుకే మళ్ళీ డిమోషన్ మీద విదురుడిగా జన్మ తీసుకొని మళ్ళీ ధర్మాన్ని రీరైట్ చేశారు. పాత సెక్షన్లన్నీ రిపీల్ చేసి కొత్త సెక్షన్లు యాడ్ చేశారు. అందుకే విదుర నీతి అంటారు. ధర్మ సూక్ష్మాలు ఉంటాయి విదుర నీతిలోన. ఆయనే లెర్నింగ్ వచ్చారు. ఆ సమవర్తి, ఆ తత్వాన్ని, ఆ సమంగా చూడగలిగే ఆ బ్యాలెన్స్ ని నేర్చుకోవడానికి. మనం ఎంతండి ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే మనలో ఆ తత్వం నిలబడుతుంది, డెవలప్ చేసుకోవచ్చు. ఏది అసాధ్యం కాదు, ఏది అసాధ్యం కాదు. తలుచుకోవాలి గాని, నిజంగా మనం పూనుకోవాలి గాని, తలుచుకోగల గాని ఏదైనా సాధించగలం. జస్ట్ అనుకోమంతే. ఏమో నాకు నష్టమైపోద్దేటో, అయిన వాళ్ళు దూరం అయిపోతారేటో, వీడు తప్పు చేసినా తప్పు చేసాడని చెప్తే నాకు దూరం అయిపోతాడేటో, వీడు ఫ్రెండ్షిప్ కోల్పోతానేమో, నష్టపోతానేమో, ఈ ఈ గోల వల్లే మనం ఎప్పుడు పొరపాట్లు చేస్తాం. వద్దు, అది పనికిరాదు. ఎందుకంటే తిలా పాపం తలా కొంచెం. ఒక తప్పు వెనక ఎవడి పాత్ర ఎంత ఉందో అంత పాత్రల మీద, అంతే పర్సంటేజ్ మీద ఆ తప్పు యొక్క పెయిన్ ని కూడా సర్దబడతది, సమంగా అందించబడతది. ఎంత సహకారం ఇచ్చామో అంత అందించబడతది. మనం ఎప్పుడు కూడా మన వాళ్ళ దృష్టిలో గొప్ప అనిపించుకునే ప్రయత్నం చేయకూడదు. నా దృష్టిలో నేను దిగజారిపోకూడదు, నా ధర్మాన్ని నేను విడవకూడదు, విశ్వధర్మానికే ప్రాముఖ్యతనివ్వాలి.
సమభావం, సమవర్తి, ఆ సమవర్తి తత్వాన్ని నేను అలవర్చుకోవాలి. అది మన ఎజెండా, మన టార్గెట్ అయి ఉండాలి. ఇది మనకి యమధర్మరాజు నేర్పించే విభూతి. శాసకులలో శాసించే స్థానం ఉంది, దాన్ని దుర్వినియోగపరచొద్దు. అధికార దుర్వినియోగం, స్థాన దుర్వినియోగం, ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎవరికి ఏ పోస్ట్ ఉంది ఆ పోస్ట్కి ఎక్కాకే ఇంకా దాన్ని మిస్యూజ్ చేసుకోవడమే పనిగా పెట్టుకుంటారు. కానీ ఆ పోస్ట్ నాకు వచ్చింది, దానివల్ల నేను ఎవరికి పెయిన్ ఇవ్వకూడదు, అలాగని బాధ పెట్టేవాడిని సహించకూడదు. వాడి తప్పుని వాడికి తెలియజేయాలి, తెలియజేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సరిదిద్దుకునేటట్టుగా గైడ్ చేయగలగాలి. ఇది యమధర్మరాజు నుంచి మనం నేర్చుకోవాల్సిన విభూతి. 30వ శ్లోకం. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించు వారిలో గణకులలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షులలో పక్షిరాజైన గృత్పంతుడను నేను. దైత్యులలో ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎక్కడ పుట్టాడండి? దైత్యుల్లోనే కదా. దితిపుత్రుల్ని దైత్యులు అంటారు, అదితిపుత్రుల్ని ఆదిత్యులు అంటారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దితిపుత్రులే మన హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ ఉన్నారు, అవునా కదా. దితిపుత్రుల్లోన దైత్యులలో ప్రహ్లాదుడని నేను. అటువంటి అటువంటి ఆ వంశంలో పుట్టి కూడా తన దివ్యత్వాన్ని ఏమాత్రము కోల్పోలేదు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లవాడికి తల్లి తండ్రే దైవం, వాళ్ళు ఏం చెప్తే అదే దైవం, అదే కరెక్ట్. కానీ అతనికి ఆ ఫస్ట్ నుంచి వచ్చిన మొదటి నుంచి కూడా ఆ పరమాత్మ మీద ఉన్న విశ్వాసం అధికంగా ఉంటది. అలాగని తండ్రిని నువ్వు తప్పు, నువ్వు రాంగ్ అని చెప్పి తప్పు పట్టరు, తోలనాడు. అది కాదు తండ్రి, మనందరికీ ఆయన తండ్రి తండ్రి అని చెప్తూ ఉంటాడు. ఆ అమాయకత్వంతో ఆ అమాయకత్వము ఉంది ప్రహ్లాదుల్లోన, వారసత్వంగా అసురీతత్వము రాలేదు. తన నమ్మకాన్ని, తను ఏ విషయాన్నైతే నమ్మాడో ఆ నమ్మకాన్ని ఎవ్వరు చెరపాలన్నా కూడా చెరగలేదు, చెరగనివ్వలేదు. ఒక ఏంటిది, మంచివాడు కడుపులో పుట్టినవాడు మంచివాడని, చెడ్డవాడు కడుపులో పుట్టినవాడు చెడ్డవాడని మనకు ఒక మిస్కన్సెప్షన్ ఉంటది, తప్పుడు అభిప్రాయం ఉంటది. అలాగా ఒకరికి బిడ్డగా పుట్టినంత మాత్రాన వారు వీరు ఒకటే అని అంచనా వేయడానికి లేదు. ఎవరికి వారే. ఆ తండ్రికి ఈయన బిడ్డ కావచ్చు, ఈ బిడ్డకి ఆయన తండ్రి కావచ్చు, కానీ ఎవడి ఇండివిజువాలిటీ వాడికి ఉంటది. ఆ ఇండివిజువాలిటీని తనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెరగనివ్వలేదు. చెరగని విశ్వాసం, దైవం పట్ల, పరమాత్మ పట్ల తనకున్న విశ్వాసము, ఆ ఏమంటాము, అటూట్ విశ్వాసం అంటారు, అనంతమైన విశ్వాసం. ఆ అనంతమైన విశ్వాసాన్ని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎంతటి ప్రాణాపాయం, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా, దైవము నీవే కదా దేవా, బ్రోచే భారము నీవే కదా అని ఆ విశ్వాసం ముందుకెళ్తారు. అగ్గిలో దూకమన్నా విశ్వాసమే, పాము చేతి కనిపించినా విశ్వాసమే, విషమిచ్చినా విశ్వాసమే, ఏదైనా నువ్వే కదా, ఈ పాలు నువ్వే, పాము నువ్వే, ఆ నుయ్య నువ్వే, గొయ్య నువ్వే, కొండ నువ్వే, అన్ని నువ్వే. అంతటి విశ్వాసం, విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ ప్రహ్లాదుడు. మళ్ళీ ఎక్కడ? దైత్యులలో తన కుటుంబం, దాని చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా అసురీతత్వమే. అయినా కూడా తను ఎదిగాడు. తనలో ఉన్న దివ్యత్వాన్ని కొంచెం కూడా చిక్కు చెదరనివ్వల. ఆ పట్టుదల, తన నమ్మిన నమ్మకం పట్ల విశ్వాసం, అది ప్రహ్లాదుడు మనకు నేర్పించే విభూతి. ఆ బురదలో కూడా తనకి కావలసిన మాత్రమే తీసుకుంటూ వికసించిన తామర లాంటి వాడనమాట. బురదలోంచి తామర పుడుతుంది, బురదకి ఉండే కలరు, స్మెల్ ఏది తామరలో ఉండదు. అందంగా ఉంటది, మంచి స్మెల్ వస్తుంది. బురద అసహ్యంగా ఉంటది, చెత్త స్మెల్ ఉంటది. అందులోనే ఉన్నా కూడా
ఎక్కడ ఉన్నా కూడా మన పరిసరాలు సరిగా లేకపోయినా మేము ధ్యానం చేస్తామండి, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చేయరండి, అందుకే మాకు చాలా ఇబ్బందులండి. ప్రహ్లాదుడిని ఆదర్శంగా చేసుకోండి. ప్రహ్లాదుడు కుటుంబంలో ఉన్నంత ఆ, ఆటంకాలు ఇబ్బందులు మనకైతే లేవు కదా. జస్ట్ మనం చెప్పిన మాట వాళ్ళు వినరు, అది మనకు నచ్చదు అంతే. ఆ మాత్రానికే మాకు ధ్యానం కుదరదు, సాధన కుదరదు, ఏది కుదరదు. అలాగా అనిపించే ప్రతి ఒక్కరు కూడా ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకోవాలి. అతనిలో ఉన్న విభూతిని ముందు మనం మనలో డెవలప్ చేసుకోవాలి. విశ్వాసం, నేను నమ్మిన సాధన, నా సాధన యొక్క అనుభవం, నాలో పుట్టించిన ఈ విశ్వాసం మీద నేను విశ్వాసం ఉంచాలి. ఇది సత్యమైనదే కదా, ఇది తప్పుడు మార్గం ఏం కాదు కదా. హత్యలు, ఏంటిది, దొంగతనాలు, డకాయిటీ ఏం చేయట్లేదు కదా, అధర్మమైనది కాదు కదా. ధర్మమైన దాని మీద విశ్వాసంగా ఉండడానికి, మన సాధన మనం చేసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారండి. అది ప్రహ్లాదుడు మనకు నేర్పించిన దివ్యమైన విభూతి. నెక్స్ట్, గణించు వారిలో, గణకులలో కాలమును నేను, లెక్కలు కట్టడంలో కాలం తర్వాత ఎవరైనా, కాలం కట్టిన లెక్క ఎక్కడ పొల్లు పోదు. ఏ కాలంలో, ఎక్కడ, ఏ క్షణంలో, ఏ సెకండ్ లో, మైక్రో సెకండ్ లో, మిల్లీ సెకండ్ లో ఏం జరిగిందో కూడా రికార్డ్ చేసి పడేస్తుంది. లెక్కలు కట్టడంలో కాలం, గణికులలో కాలమును నేను, కాలంను మించి ఎవ్వడు లెక్కలు సరిగ్గా కట్టలేదు. అంటే పర్ఫెక్ట్ గా లెక్క కట్టడంలోన కాలమే ది బెస్ట్. సమయం, ఏ సమయంలో ఏం జరిగింది అని ఆ సమయంలో రికార్డ్ అయిపోతుంది, ఇంకా దాన్ని ఎవ్వరు మార్చలేరు. అందుకే కాలం, అందుకే మనకేమంటారు, కాలాతీతంగా ఆలోచించు. కాలంలో జరుగుతున్న దాని యొక్క పర్యవసానాన్ని కాలాతీతంలో ఆలోచించి, కాలాతీతంలో చెక్ చేసుకొని కాలంలో మార్చే ప్రయత్నం చెయ్యు అంటారు మనకి వంశీ సార్. కాలాతీతాన్ని దృష్టిలో పెట్టుకుంటేనే కాలంలో ఏం జరుగుతుందో మనకి అర్థం అవుతుంది. ఇక్కడ విషయం అర్థమైతేనే నెక్స్ట్ ఏం చెయ్యాలో మనకి తెలుస్తుంది. కాలపురుషుడి యొక్క మహత్యం ఎవరిని స్పేర్ చేయరు. అంటే సమయానికి తగ్గట్టుగా ప్రతిదీ రికార్డ్ చేసి పడేస్తారు. ఏ సమయంలో ఏం జరిగింది అంత పక్కాగా ఉంటాయి మన లెక్కలు, అకాశిక్ రికార్డ్స్. నెక్స్ట్, మృగములలో మృగరాజునైన సింహమును నేను. మృగరాజు అంటే జంతువులన్నిటిలోకి రాజు సింహము. సింహం యొక్క ఆ సింహము ఏంటి, అది యుద్ధానికి వెళ్తది. తనకి ఆకలి వేసినప్పుడు ఆ జంతువుల్ని వేటాడడానికి వెళ్తది. అది ఎంత వేటాడడానికి వెళ్ళినా అది దాని సౌండ్స్ తో, ఆ వాటితో, శైల సింహం వేట చూడండి, అసలు వస్తున్న ఉనికి కూడా తెలియదు ఆ జింకలకు గాని వాటికి గాని. దాని ప్రే ఏదైతే అది సడన్ గా బుషెస్ నుంచి పట్టమని వస్తుంది, వచ్చి ఒక పంజా వేసి ఫుడ్ పట్టుకెళ్ళిపోద్ది. ఎంత చేస్తున్నా కూడా దాని కళ్ళల్లో ఒక నిశ్చలత్వం ఉంటది, ఆవేశం ఉండదు. ఎంతవరకు అవసరమో అంతవరకు శక్తిని ఉపయోగిస్తుంది గాని ఆవేశం ఉండదు. ఎమోషనల్ బ్యాలెన్స్ సింహం. అందుకే దుర్గామాత సింహవాహిని. సింహంలో ఉండే దివ్యత్వం ఎమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగాలని సమన్వయంలో ఉంచుకునే తత్వం సింహం నుంచి నేర్చుకోవాలి. పక్షులలో పక్షిరాజైన గరుక్మంతుడను నేను. గరుక్మంతుడు స్టోరీ అందరికీ తెలుసు. పక్షులలో రాజు అనే స్థితికి అతను ఎలా వెదిగారు అనేసి. కద్రువ, వినత వాళ్ళ స్టోరీలోన వినత కొడుకు, వినతే కదా, కద్రువకి పాములు పుడతాయి, వినతకి గరుక్మంతుడున్న అతను అన్నయ్య పేరు, అతను సూర్యుడికి రథసారథిగా వెళ్తారు. ఈగ తల్లిని దాస్య సంకల్ల నుంచి విడిపిస్తాడు గరుక్మంతుడు. ఎన్నాళ్ళు తను పుట్టినప్పటికీ తల్లి వాళ్ళ పెద్దమ్మకి దాసిగా ఉంటది. ఈమె చేత చాలా సేవలు చేయించుకుంటుంటారు, చాలా హీనంగా చూస్తూ ఉంటారు. అనూరుడు అనూరుడు గరుక్మంతుడు, వినత పుత్రులు.
ఈ గరుత్మంతుడు పుట్టినప్పటికీ తల్లి దాస్యంలో ఉంటది. అంటే వినతకి కద్రువుకి ఒక పోటీ జరుగుతది, వాళ్ళు చీట్ చేస్తారు, ఈమె ఓడిపోతది, నేను ఓడిపోతే మీకు దాసిగా ఉంటాను అని చెప్పి మాటిస్తది. అందుకని మోసం చేస్తారు. ఆ మోసంతో గెలుస్తారు, అది ఈవిడకి తెలియదు, దాసిగా ఉంటుంటది. నీ తల్లి దాసి కాబట్టి నువ్వు కూడా మాకు దాసివే అని చెప్పి అతన్ని కూడా చాలా హీనంగా చూస్తూ ఉంటారు. బాగా మంచి శక్తివంతుడు, గొప్ప శక్తి అనమాట. ఆ కద్రువ పిల్లలందరినీ ఒక్క షాట్ తో క్లియర్ చేసిగలరు. అంటే గరుత్మంతుడు తలుచుకుంటే హింసతో తన తల్లిని విడిపించగలరు, కానీ చెయ్యలే అలాగా. నా తల్లి మాట ఇచ్చింది కాబట్టి నేను ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పి వాళ్ళు ఏ పనులు చెప్తే అవన్నీ చేస్తా ఉంటారు. ఎంత హీనంగా చూసినా కూడా భరిస్తారు, భరిస్తారు, భరిస్తారు. ఆఖరికి వాళ్ళేమో నువ్వు ఈ పని చేసి పెడితే నీకు నీకు నీ తల్లికి దాస్య విముక్తి చేస్తాము అని ఒక కండిషన్ పెడతారనమాట. ఇతని శక్తిని చూసి వాళ్ళకి ఏదో కావాలి. అయితే అవునా, నిజమేనా, మాట ఇస్తున్నారా, నిజంగా చేస్తారా అని అడుగుతారు. నిజమే అని, నువ్వు ఇది సాధించి మాకు కావాల్సింది మాకు తెచ్చిపెట్టు, నిన్ను నీ తల్లిని దాస్య సంఖ్యల నుంచి దాసి నుంచి విడుదల చేసేస్తాము అని చెప్తారు. అతనికి అది చాలా కష్టమైన పని అయినా సరే పద్ధతి ప్రకారమే ఆ పని చేసి ఆ తల్లిని దాసి తత్వం నుంచి, అంటే ఆ దాసి సంఖ్యల నుంచి విముక్తి చేస్తారనమాట. అలాగే రిలీజ్ చేస్తారు, ఓర్పుతో, సహనంతో, చాలా ఓర్పుతో. అతనికున్న శక్తికి ఎలాగైనా సరే విడుదల, తన ఫ్రీ అయిపోవచ్చు. మా అమ్మ ఏమైపోతే అయిపోయింది, నాకే సంబంధం, నాకు సంబంధం లేదనుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళరు, తన ధర్మాన్ని తాడు వేడరు, ప్రతిదాన్ని భరిస్తారు. ఓర్పు సహనానికి ప్రతీక గరుత్మంతుడు. అతని నుంచి మనం నేర్చుకోవాల్సిన దివ్య విభూతి. పరమాత్మే గుర్తించి పక్షిరాజైన గరుత్మంతుడు నేను అన్నారంటే, ఒక పక్షికే అంత ఓర్పు సహనం ఉండి అంత శక్తివంతుడు. మళ్ళీ ఇలాగ రెక్కలు ఒక్కసారి ఇలాగ ఆడించారంటే ఈ ఒక సునామీ వస్తుంది, అంత శక్తి ఉంది అతనికి. అతని రెక్కలలోన, అతని బాడీలోన అంత శక్తి ఉంటది, అంత బలవంతుడు. అయినా కూడా శక్తి ఉంది అని విర్రవేగరు, అహంలోకి వెళ్ళరు, ధర్మాన్ని వేడరు. వాళ్ళు ఆ దాష్టికాలన్నీ భరిస్తూ ఉంటారు, సహిస్తూ ఉంటారు, బాధ కలుగుతుంటది. కానీ మాటిచ్చింది, నా తల్లి మాటిచ్చింది అని చెప్పి అలానే ఉంటారనమాట. ఓర్పు సహనం. ఒక పక్షే ఓర్పుని సహనాన్ని ప్రదర్శించగలిగినప్పుడు మనుషులమైన మనం ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత సహనాన్ని నేర్చుకోవాలి. గరుత్మంతుడుకున్నంత సహనాన్ని మనం నేర్చుకుంటే మనం పరమాత్మ విభూతుల్లో ఒక విభూతిని మనలో స్థాపించుకున్నట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఆపుదాం. 30వ శ్లోకం. ఈరోజు మనం 25 నుంచి 30 వరకు 6 శ్లోకాలు చెప్పుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.